Hi everyone, myself Mukesh Bijja from Sai Meda Koti Hyderabad. So Sai Meda Koti branch కి సంబంధించి మనం కొత్త ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాం అండర్ ద గైడెన్స్ ఆఫ్ డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ అండ్ ఇన్ఛార్జ్ శశికాంత్ వాల్మీకి సార్. వీ స్టార్టెడ్ ఏ ఇగ్నైటింగ్ సిరీస్. ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేసాం మనం. ఈ సిరీస్లో భాగంగా స్టూడెంట్స్ ఎవరైతే జేఎల్ఎంకి పర్టికులర్గా ప్రిపేర్ అయిన వాళ్ళు కానివ్వండి, అవుతున్న వాళ్ళు కానివ్వండి, అవుదాం అనుకునే వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఫ్రీ కాన్సెప్ట్స్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగా డీసీ మిషన్స్లోని నిన్న బేసిక్స్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డీసీ జనరేటర్ సంబంధించి లాస్ట్ వీడియోలో మనం చూడడం జరిగింది. అదే ఇగ్నైటింగ్ సిరీస్లో సంబంధించి నెక్స్ట్ మనము ఫ్రీక్వెన్సీ ఈక్వేషన్ ఫర్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ద ఆర్మేచర్ వైండింగ్ సంబంధించిన వీడియో ఇందులో చూడబోతున్నాం మనం. గుర్తుపెట్టుకోండి, ఈ క్లాస్ ద్వారా, ఈ వీడియో ద్వారా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సార్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మీకు కాన్సెప్ట్ని రివైజ్ చేస్తూ ఉండాలి. కాన్సెప్ట్ని రివైజ్ చేస్తూ ఉన్నప్పుడు మీరు ఏ స్టేజ్లో ఉన్నా కానీ, మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయినా, అవుతున్నా, అవుదాం అనుకున్నా, కాన్సెప్ట్ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా ఆల్వేస్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్కి యూస్ఫుల్ అయ్యే విధంగా మన సంస్థ గత 30 సంవత్సరాల నుంచి గైడ్ చేస్తూ ఉంది. ఈ విధంగా ఈ ఇనిషియేటివ్ తోటి మీకు గైడ్ చేయడానికి రెడీగా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకే, దాంతోపాటు మన దగ్గర స్టూడెంట్స్ దీంతో పాటు ప్రిపరేషన్ ఇంకొద్దిగా స్పీడప్ చెప్దాం అనుకుంటే మన ఆన్లైన్ కోర్స్ గురించి ఆలోచించండి. మన దగ్గర ఆన్లైన్ కోర్స్ జేఎల్ఎం ఆన్లైన్ కోర్స్ మన దగ్గర ప్రత్యేకత ఏంటంటే విషయాన్ని నేను ఒక్కసారి చెప్పడానికి మాట్లాడతాను. దీని మన సాయి మీద .in యాప్లో ఉంటుంది. దీంట్లో మన క్లాసులు కనుక చూసుకుంటే సపరేట్ క్లాసెస్ ఉంటాయి. తెలుగు మీడియంకి సంబంధించిన కోర్సు, ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన కోర్సు రెండు కూడా వస్తాయి మీకు. మీరు ఇంగ్లీష్ మీడియం తింటారా, తెలుగు మీడియం తింటారా అనేది అబ్జల్యూట్లీ యువర్ చాయిస్. మీకు నచ్చింది మీరు వినొచ్చు. ఓన్లీ క్లాసులు చెప్పడం కాకుండా క్లాస్తో పాటు క్లాస్ విన్న తర్వాత నీకు ఓపుకుంటే రాసుకో, టాపర్ నోట్స్ ఓపుకుంటే నోట్స్ రాసుకోండి. లేదనుకుంటే ఇక్కడ టాపర్స్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది, పీడిఎఫ్స్. వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు మీరు. దాంతోపాటు వన్స్ క్లాస్ విన్నామా, క్లాస్ విన్న తర్వాత మన ఎగ్జామ్లో ప్రీవియస్గా ఏం అడిగాడు, జేఎల్ఎం ఇప్పుడు జరిగిన ఎగ్జామ్స్లలో ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు అనే విషయాన్ని మనం చూడగలగాలి. ఆ ఫెసిలిటీ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాప్టర్ వైజ్గా జేఎల్ఎం పీవైక్యూస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈసెట్ పీవై, ఎందుకు సార్ ఈసెట్ పీవైక్యూస్, జేఎల్ఎం పేపర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఈసెట్ స్టాండర్డ్లో ఇస్తున్నాడు కాబట్టి మనం రెడీగా ఉండాలి. అంత స్టాండర్డ్ క్వశ్చన్స్ కూడా చూడగలిగితే అవిటిని కూడా సేమ్ కాన్సెప్ట్సే కదా. ఇక్కడున్న ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ డీసీ మిషన్ ప్రిన్సిపల్ అక్కడే ఉంటుంది, ఇక్కడ ట్రాన్స్మిషన్ లైన్కి సంబంధించిన పారామీటర్సే అక్కడ కూడా ట్రాన్స్మిషన్ లైన్ పారామీటర్గా ఉంటాయి. కాబట్టి కొద్దిగా స్టాండర్డ్స్ హైయర్ లెవెల్ అడుగుతున్నాడు కాబట్టి ఇవి కూడా చూడడం వల్ల మనకు చాలా గ్రిప్ వస్తుంది సబ్జెక్ట్ మీద. దాంతోపాటు మీరు చూడొచ్చు ఇక్కడ చాప్టర్ వైజ్గా హ్యాండ్అవుట్స్, చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దాంతోపాటు సెల్ఫ్ టెస్టులు కూడా మన యాప్లో సాయి మీద .in యాప్లో రెడీగా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి సార్ సెల్ఫ్ టెస్ట్లు ఒక్కసారి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్, నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఉన్నాయి మనకి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ టెక్నికల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడితే, టెక్నికల్ సిలబస్ గురించి మాట్లాడినప్పుడు మనకున్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా మెషిన్స్ కానివ్వండి, పవర్ సిస్టమ్ కానివ్వండి, ఇల్యూమినేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా టెస్ట్లు అనేవి దీంట్లో ఉన్నాయి. మొత్తం టెస్ట్లు ఎన్ని ఉన్నాయి, ఈ మొత్తం యాడ్ చేసుకుంటే 65 టెస్ట్లు ఉన్నాయి. 65 టెస్ట్లు ఉన్నాయి. మొత్తం కూడా బిట్స్ ఎన్ని ఉన్నాయండి, 1930 బిట్స్ ఉండడం జరిగింది. మొత్తం 65 టెస్ట్లు ఉన్నాయి, 1930 అనేది బిట్స్ ఉండడం జరిగింది. అదేవిధంగా ఓన్లీ టెక్నికలే కాదండి మీకు సపోర్ట్ చేసేది, టెక్నికల్తో పాటు నాన్ టెక్నికల్ కూడా. ఎందుకంటే మన సిలబస్ నాన్ టెక్నికల్ కూడా ఉంది కదా. నాన్ టెక్నికల్ సిలబస్ మీద కూడా ఏవైతే 10 చాప్టర్స్గా మనకు సిలబస్ ఉందో ఆ 10 చాప్టర్స్ సంబంధించిన మొత్తం టెస్టులు మనకు 10 టెస్టులు ఉన్నాయి. మొత్తం బిట్స్ 300 బిట్స్ ఇవ్వడం జరిగింది. ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు కోర్స్ ఎన్రోల్ చేసుకుంటే. దాంతోపాటు చూడండి ఒకసారి ఇంకా ఫర్దర్గా వెళ్తే హైయర్ లెవెల్ కంటెంట్లో డిప్లొమా బేస్ చేసుకుంటే మన ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 12 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనం టచ్ చేసినప్పుడు డెఫినెట్గా ఒకవేళ డిప్లొమా బేస్ హయ్యర్ లెవెల్ అడిగినా కానీ మీరు అందరూ ఆన్సర్ చేయగలుగుతారు. సో దీంట్లో మొత్తం 62 టెస్టులు ఉన్నాయి. దీంట్లో మొత్తం బిట్స్ 1550 బిట్స్ ఉండడం జరిగింది. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. త్రూఅవుట్ ఇండియాలో ఎవరు ట్రై చేయని విధంగా మన స్ట్రక్చర్ ఉంది. మీరు జేఎల్ఎం కోచింగ్ కనుక ఎక్కడ ఉన్నా కానీ మన దగ్గర తీసుకుంటే మాత్రం ఇన్ని టెస్టులు రాసుకోవచ్చు, ఈ స్ట్రక్చర్ని ఫాలో అవ్వచ్చు. కనీసం ఆన్లైన్ కోర్సుకి ప్లాన్ చేసుకోండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకే, వీటితో పాటు మన దగ్గర స్పెషల్ టెస్ట్లు అంటే కొన్ని స్పెషల్ టైంలలో పిల్లలకి ఎగ్జామ్లు పెట్టిన కొన్ని స్పెషల్ క్వశ్చన్స్ సార్ వాళ్ళు డిజైన్ చేసినాయి కానీ అలాంటి క్వశ్చన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అలాంటి ఒక 46 టెస్టులు ఉన్నాయి, 625 బిట్లు ఉన్నాయి. ఇవి కూడా మీరు రాసుకోవచ్చు. గ్రాండ్ టెస్టులు ఉన్నాయి, గ్రాండ్ టెస్టులు రాసుకోవచ్చు. 6 గ్రాండ్ టెస్టులు ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా అన్నీ యాడ్ చేసుకుంటే 4885 బిట్లు మన యాప్లో రెడీగా ఉన్నాయి. మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయగలిగితే ఇంకా ఏ కాన్సెప్ట్ అయినా మనకు వచ్చినా కానీ ఆన్సర్ చేయగలుగుతాము. ఇవే కాదండి, మీరు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా సెల్ఫ్ టెస్ట్లకు సంబంధించి మనకు లైవ్ టెస్ట్లు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. ఇవన్నీ మీరు సెల్ఫ్ టెస్ట్లు కనుక రాయగలిగితే ప్రాక్టీస్ చేస్తున్న ప్రాసెస్లో మన ఫిబ్రవరి 1st వీక్ నుంచి లైవ్ టెస్ట్లు కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఆన్ టైం బేస్ వస్తుంది.
కాబట్టి మన ఆన్లైన్ కోర్సులు ప్లాన్ చేసుకోండి, టెస్టులు రాయండి. టెస్టులు రాయడం ద్వారానే మనం నేర్చుకున్న దాన్ని ఎక్కువ రివైజ్ చేసుకోగలుగుతాం, ఎక్కువ నేర్చుకున్న దాన్ని ఇంకా గుర్తుపెట్టుకోగలుగుతాం. టెస్ట్ రాయకపోతే మాత్రం కష్టమవుతుంది. ఓకే, లైవ్ టెస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి వస్తుంది, అది మీరు ప్లాన్ చేసుకుని దాని తర్వాత గ్రాండ్ టెస్ట్, లైవ్ టెస్ట్లు, అట్లాగే టాపిక్ వైజ్గా కానీ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అంతా కూడా saimedha.in యాప్లో మనం ప్లాన్ చేస్తున్నాము. ఓకే, ఆన్లైన్ మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా కానీ ఆన్లైన్కి సాయిమేధ కోటి హైదరాబాద్ సంబంధించిన బ్రాంచ్కి సంబంధించిన saimedha.inలో తీసుకోవడానికి ఎన్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. దానికి సంబంధించిన ఆఫర్స్ నడుస్తున్నాయి, మన నెంబర్స్ ఎన్రోల్ అవుతున్నాయి, మీరు దాని నెంబర్లు కాంటాక్ట్ చేయొచ్చు. లేదు సార్ నేను ఆఫ్లైన్ కనుక వస్తాను అనుకుంటే మాత్రం రీసెంట్గా బ్యాచ్ స్టార్ట్ అయిందని ఆల్రెడీ, కొత్త బ్యాచ్లు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, దాంట్లో మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. మన దగ్గర ఆఫ్లైన్ క్లాసుల గురించి ఒక్కసారి చెప్పి నేను క్లోజ్ చేస్తాను ఈ విషయాన్ని. మన దగ్గర ఇంగ్లీష్ మీడియం సపరేట్ క్లాసులు, తెలుగు మీడియంకి సపరేట్ క్లాసులు నడుస్తున్నాయి. క్లాసులు కూడా ఏదో క్లాస్ చెప్పేసి వదిలేసినట్టు కాకుండా క్లాస్లో ఒక స్ట్రక్చర్డ్ మేనర్లో అండర్ ద గైడెన్స్ ఆఫ్ డైరెక్టర్ సార్ అండ్ ఇన్ఛార్జ్ సార్ ఒక స్ట్రక్చర్డ్ మేనర్లో క్లాసులు మనకు నడుస్తున్నాయి. ఏంటి సార్ అవి? ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ 9 to 6 వరకు ఉంటే దీంట్లో 9 to 1 స్లాట్ క్లాస్ ఉంటుంది, 2 to 6 వరకు ఇంకో స్లాట్లో క్లాస్ ఉంటుంది. క్లాసెస్లో చేసేది ఏంటన్నా తెలుగు మీడియంకి సపరేట్ క్లాస్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంకి సపరేట్ క్లాస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. దీంట్లో క్లాస్ చెప్పిన తర్వాత ఆ టాపిక్ని సెషన్ వైజ్గా రివైజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు షార్ట్ నోట్స్ రాయగలిగిన వాళ్ళు రాస్తున్నారు, రాయగలిగిన వాళ్ళు లేని వాళ్ళకి సార్ వాళ్ళు గైడెన్స్ ఇస్తూ కూడా రాపగలుగుతున్నారు. షార్ట్ నోట్స్ ఎవరు చదవడం వల్ల రివిజన్ అప్పుడు చాలా యూజ్ అవుతుంది కాబట్టి సార్ వాళ్ళ గైడెన్స్ తోటి వాళ్ళు రాసుకోగలుగుతారు, అందరూ రాసుకునే విధంగా ప్రోత్సాహం అనేది ఉంటుంది. దాంతోపాటు చాప్టర్ వైజ్గా ఉన్న హ్యాండ్ నోట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లాస్లోనే. దాంతోపాటు మీకు ఏదైతే డైలీ టెస్ట్ ఉంటుందో ఆ టెస్ట్కి సంబంధించిన టెస్ట్ పెట్టిన తర్వాత వీలైతే ఆ టైం బట్టి ఆ రోజు కానీ లేకపోతే నెక్స్ట్ సెషన్లో కానీ టెస్ట్ పేపర్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మన దగ్గర, టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. దాంతోపాటు చాప్టర్ వైజ్గా చాప్టర్ చెప్తున్నప్పుడు జేఎల్ఎం పీవైక్యూస్ కూడా చాప్టర్ వైజ్గా డిస్కస్ చేయడం జరుగుతుంది మన క్లాసులలో, తెలుగు మీడియానికి సపరేట్గా, ఇంగ్లీష్ మీడియానికి సపరేట్గా. దాంతోపాటు చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కూడా సార్ వాళ్ళు మన ఎవరైతే శశికాంత్ వాల్మీకి సార్ కానివ్వండి లేకపోతే డైరెక్టర్ జేసీ సార్ కానివ్వండి ఫ్యాకల్టీ టీమ్ వాళ్ళలో వర్క్ చేస్తూ మీకు డిజైన్ చేస్తూ సపరేట్గా మీ గురించి డిజైన్ చేస్తున్నారు కాబట్టి అన్నీ కూడా స్ట్రక్చర్డ్ మేనర్లో ఉన్నాయి, ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుని అయితే ఆన్లైన్ లేకపోతే ఆఫ్లైన్. ఈ వీడియోలో నేను అయితే మీకు స్టార్టింగ్లో చెప్పానో ఫ్రీక్వెన్సీ ఈక్వేషన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆర్మేచర్ వైండింగ్ మనం చూడబోతున్నాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ సిరీస్లో ఇది ఇట్లా సిరీస్ కంటిన్యూ కాన్సెప్ట్ వైజ్గా మనకు వస్తూనే ఉంటుంది. సిరీస్ని ఫాలో అవ్వండి, లాస్ట్ వరకు వీడియోని చూడడానికి ట్రై చేయండి. దేర్ బై యూర్ గోయింగ్ టు రివైవ్ ద సబ్జెక్ట్ని వన్ బై వన్ మీరు రివైజ్ చేసుకోవచ్చు. ఓకే, లెట్ us వాచ్ ద వీడియో. ఇప్పుడు మనం వీడియోని చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ద సెషన్. క్రితం సెషన్లో డీసీ జనరేటర్లో ఈఎంఎఫ్ ఉత్పత్తి అవుతుంది మరియు అది ఏ దిశలో ఉత్పత్తి అవుతుందో చూసినాం. మరి ఈ వీడియోలో ఎంత ఈఎంఎఫ్ ఉత్పత్తి అవుతుంది చూద్దాం. అంటే మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ డీసీ జనరేటర్. EMF equation of DC generator. DC జనరేటర్ యొక్క ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఎంత ఉత్పత్తి అవుతుంది, ఓకేనా? అది చూద్దాం. రైట్, DC జనరేటర్లో ఎంత ఉత్పత్తి అవుతుంది, ఎంత ఈఎంఎఫ్ ఉత్పత్తి అవుతుంది చూసే కంటే ముందల ఒకసారి మనము పోల్ సిస్టమ్ చూద్దాం, ఎలాగ ఉంటాయి పోల్స్ అని చూద్దాం. ఉదాహరణకి నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 2 పోల్ సిస్టమ్ తీసుకుంటున్నా. ఏం చేస్తున్నా? 2 పోల్ సిస్టమ్ అంటే ఇప్పుడు మన డిస్కషన్లో 2 పోల్ సిస్టమ్ ఉంటుంది. మన డిస్కషన్లో ఏముంటుంది? 2 పోల్ సిస్టమ్ ఉంటుంది. 2 పోల్ సిస్టమ్ అంటే మనకు ఉండే పోల్స్ ఏంటి అంటే ఒకటి నార్త్ పోలు, రెండవది సౌత్ పోలు. నార్త్ పోలు, రెండవది ఏంటి? సౌత్ పోలు. రైట్, సో ఇది వచ్చేసి మనకి నార్త్ పోలు, సౌత్ పోలు. మనకుతున్న ఐడియా ప్రకారము మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎప్పుడు కానీ నార్త్ నుంచి సౌత్కి ట్రావెల్ చేస్తూ ఉంటాయి లేదా ప్రయాణిస్తూ ఉంటాయి అని తెలుసు, ఓకేనా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడు కానీ నార్త్ నుంచి సౌత్కి ప్రయాణిస్తుంటాయి. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈఎంఎఫ్ ఈక్వేషన్ డిరైవ్ చేయాలంటే ఫస్ట్ మనకు ఎంత ఈఎంఎఫ్ ఉత్పత్తి అవుతుంది, ఎక్కడ ఉత్పత్తి అవుతుందో చూద్దాం. చూసిన తర్వాత ఎంత వస్తుందో చూద్దాం. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక కండక్టర్ని తీసుకుంటున్నా. ఏం చేస్తున్నా? ఒక కండక్టర్ని తీసుకుంటున్నా.
కండక్టర్ని తీసుకొని దాన్ని నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో తిప్పుతున్నా. కండక్టర్ని తీసుకొని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో తిప్పుతున్నా. మనకు తెలిసిందే కండక్టర్ తీసుకొని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో తిప్పితే ఈఎంఎఫ్ అనేది ఏమవుతుంది, ఉత్పత్తి అవుతుంది. రైట్. ఏ దిశలో ఉత్పత్తి అవుతుంది అంటే మనము రైట్ హ్యాండ్ రూల్, ఫ్లెమింగ్ యొక్క రైట్ హ్యాండ్ రూల్ పెట్టుకొని డిసైడ్ చేయాలి. మరి ఇప్పుడు ఎంత ఉత్పత్తి అవుతుందో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎంత ఎక్కడ ఉత్పత్తి అవుతుందో చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక కండక్టర్ని తీసుకుంటున్నా. రైట్. ఒక కండక్టర్ని ఏం చేస్తున్నానంటే నేను ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో తిప్పుతున్నా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇప్పుడు నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కండక్టర్ని తిప్పుతున్నా. కండక్టర్ని తిప్పుతున్నప్పుడు అది వివిధ స్థానాల వద్ద, అంటే ఆ కండక్టర్ వివిధ స్థానాల వద్ద ఎలా ఉంటుందో చూద్దాం. ఉదాహరణకు కండక్టర్ ఫస్ట్ ఇక్కడ ఉందనుకుందాం. తర్వాత కండక్టరు ఇక్కడ ఉంది అనుకుందాం. తర్వాత కండక్టరు ఇక్కడ ఉంది అని చెప్తాం. అంటే మొత్తానికి మనము 4 స్థానాలు చూద్దాం. అంటే కండక్టర్ 4 స్థానాలలో, అంటే ఇక్కడున్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. కండక్టర్ ఇక్కడున్నప్పుడు దీన్ని నేను 1వ నెంబర్ స్థానం అనుకుంటున్నా. ఇక్కడున్నప్పుడు 2వ నెంబర్ స్థానము, ఇక్కడున్నప్పుడు 3వ నెంబర్ స్థానము, ఇక్కడున్నప్పుడు 4వ నెంబర్ స్థానం. మొత్తానికి కండక్టర్ మనకి ఎన్ని స్థానాల దగ్గర అంటే 4 స్థానాలు ఉన్నాయి. ఓకేనా? కండక్టరు 4 స్థానాల దగ్గర 1 2 3 4 స్థానం. ఒకటే కండక్టర్ ఒకటే, కానీ వివిధ స్థానాల దగ్గర కండక్టర్. అంటే ఇప్పుడు నేను ఇలా రౌండ్ ఎందుకు తీసుకున్నా అంటే కండక్టర్కి ఒక లెంగ్త్తో పాటు, అంటే ఒక యాక్సిల్ లెంగ్త్తో పాటు మనకి ఒక క్రాస్ సెక్షన్ వ్యూ కూడా ఉంటుంది కదా, అంటే సైజ్ అంటాం దాన్ని, లేకపోతే అడ్డుకోతలాగా అని చెప్తాం కదా, అది నేను తీసుకున్నా. రైట్. ఇప్పుడు ఉదాహరణకు చూద్దాం. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కండక్టర్ని తిప్పుతున్నప్పుడు ప్రతి కండక్టరు అది తిరిగే దశలో దాని చుట్టూ ఒక టాంజెంట్ని ఏర్పరచుకుంటుంది. అంటే సర్కులర్గా తిరిగే ప్రతి ఆబ్జెక్టు దాని ఒక టాంజెంట్ని ఏర్పరచుకుంటుంది. ఉదాహరణకు కండక్టర్ ఇక్కడ పైకి పోతుంది, నేను ఇలాగ తిప్పుతున్నా అనుకుంటే ఇప్పుడు కండక్టర్ స్థానం 1 దగ్గర ఎలా ఉందంటే పైకి వెళ్తుంది, 2 దగ్గర ఎలా ఉందంటే ఇలా వెళ్తుంది, 3 దగ్గర ఎలా ఉందంటే కిందికి వస్తుంది, 4 దగ్గర ఏముందంటే ఇలా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఆ కండక్టర్ యొక్క టాంజెంట్ అని చెప్తాం. ఓకేనా? రైట్. ఇప్పుడు పొజిషన్ ఒకటి దగ్గర ఉంది. మరి పొజిషన్ ఒకటి దగ్గర ఉన్నప్పుడు అసలు ఏం జరుగుతుంది, అనే విషయం అర్థం చేయించడం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఒక గ్రాఫ్ రిప్రజెంటేషన్ చేస్తున్నా. గ్రాఫ్ రిప్రజెంటేషన్. ఒకసారి గ్రాఫ్ చూద్దాం. మరి పొజిషన్ 1 దగ్గర ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో నేను ఎక్స్ యాక్సిస్ పైన ఏం చేస్తున్నా అంటే పొజిషన్లు మెన్షన్ చేస్తున్నా. ఇది 1వ నెంబర్ స్థానము, ఇది 2వ నెంబర్ స్థానము, ఇది 3వ నెంబర్ స్థానము, ఇది 4వ స్థానము. మొత్తానికి ఎన్ని స్థానాలు ఉన్నాయి? 4 స్థానాలు ఉన్నాయి. ఈ 4 స్థానాలప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. రైట్. పొజిషన్ నెంబర్ 1. ఈ పొజిషన్ నెంబర్ 1 దగ్గర ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, టాంజెంట్ పైకి ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది కాబట్టి ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని ఎగ్జాక్ట్గా ఇట్లా 90 డిగ్రీస్తోని కట్ చేస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ఈఎంఎఫ్ అనేది ఎక్కువ వస్తుంది. ఆ ఎక్కువ వచ్చే ఈఎంఎఫ్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేస్తున్నా. ఇగో ఇలా గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేసిన. అంటే 1 దగ్గర ఎలా ఉంది? గరిష్టంగా ఉంది. మరి ఇప్పుడు ఏ దిశలో ఉంది చూద్దాం. ఉదాహరణకు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యొక్క డైరెక్షన్ ఎటుంది అంటే నార్త్ నుంచి సౌత్కు ఉంటుంది ఎల్లప్పుడు. కండక్టర్ యొక్క డైరెక్షన్ ఇప్పుడు నేను క్లాక్ వైజ్ తిప్పుతున్నట్టు కాబట్టి ఇప్పుడు కండక్టర్ పైకి వెళ్తుంది, కరెంట్ వచ్చేసి బోర్డు లోపలికి వెళ్తుంది. ఈ బోర్డు లోపలికి వెళ్ళేదాన్ని నేను ఏం చెప్తున్నా అంటే క్రాస్ మార్క్తో చూపిస్తున్నా. ఎలా చూపిస్తున్నా? క్రాస్ మార్క్తో చూపిస్తున్నా. రైట్. ఇప్పుడు క్రాస్ మార్క్తో చూపిస్తున్నా. తర్వాత ఇదే కండక్టర్ ఇప్పుడు పొజిషన్ నెంబర్ 2 అంటే 2వ స్థానం దగ్గరికి వచ్చింది. రైట్. ఎప్పుడైతే 2వ స్థానం దగ్గరికి వచ్చిందో అప్పుడు ఈ టాంజెంట్ అనేది, అంటే కండక్టర్ యొక్క మూమెంట్ టాంజెంట్ అనేది ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్తోని సమాంతరంగా ఉంది.
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్తో ఎప్పుడైతే సమాంతరంగా ఉంటుందో ఫ్లక్స్ కట్టింగ్ అనేది జరగదు. అంటే ఫ్లక్స్కి ఇలా ఇలా ఉన్నప్పుడు ఫ్లక్స్ అనేది అసోసియేషన్ జరగదు. అప్పుడు ఈఎంఎఫ్ ఏమవుతుందంటే 0 అవుతుంది. రెండో స్థానం దగ్గర ఈఎంఎఫ్ ఏమవుతుంది? 0 అవుతుంది. తర్వాత ఇదే కండక్టరు 3వ స్థానానికి వచ్చింది. ఇదే కండక్టర్ 3వ స్థానానికి వచ్చినప్పుడు ఈఎంఎఫ్ ఉత్పత్తి అనేది ఎక్కువ ఉంటుంది, గరిష్టంగా ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు టాంజెంట్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్తోని 90 డిగ్రీలు చేస్తుంది. మరి ఇప్పుడు ఏ దిశలో చేస్తుంది అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ నార్త్ నుంచి సౌత్, కండక్టర్ మూమెంట్ ఇప్పుడు డౌన్ సైడ్ ఉంది. ఎందుకంటే ఇలా ఇలా వెళ్ళి ఇలా వస్తుంది కదా, ఇలా వెళ్ళి ఇలా దిగుతుంది కదా, అంటే కండక్టర్ డౌన్ సైడ్ ఉంది. అంటే ఇప్పుడు నార్త్ నుంచి సౌత్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, కండక్టర్ డౌన్ సైడు. అప్పుడు ఈఎంఎఫ్ ఏ దిశలో ఉంది అంటే బోర్డు నుంచి బయటి వైపు ఉంది. ఈ బోర్డు నుంచి బయటి వైపు ఉన్నదాన్ని నేను ఏం చెప్తున్నా అంటే ఒక డాట్ పొలారిటీతో చెప్తున్నా. ఇప్పుడు గరిష్టంగా ఉంది కాబట్టి నేను 3వ స్థానం దగ్గర మ్యాక్సిమం ఉంది అని చెప్తున్నా. 3వ స్థానం దగ్గర మ్యాక్సిమం ఉంది అని చెప్తున్నా. తర్వాత అదే కండక్టర్ 4వ స్థానానికి వచ్చింది. 4వ స్థానానికి వచ్చినప్పుడు కండక్టరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్తోని ఎలాంటి అసోసియేషన్ లేదా ఎలాంటి కట్టింగ్ యాక్షన్ జరగదు. ఎందుకంటే సమాంతరంగా ఉంది కాబట్టి ఈఎంఎఫ్ ఇక్కడ 0 అవుతుంది. ఈఎంఎఫ్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇవన్నిటిని కలుపుకొని ఏవైతే మనకు ఈఎంఎఫ్ ఉత్పత్తి అయిందో దాన్ని మొత్తం ఒక పాయింట్ కింద కలుపుకుంటున్నా. మనకు చూస్తే ఎట్లా అంటే ఒక సైనోసైడల్ వేవ్ ఫామ్ వచ్చింది. ఎట్లా వచ్చింది? సైనోసైడల్ వేవ్ ఫామ్. ఇక్కడ మనం ఇంకొక డిస్కషన్ చేయాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కండక్టర్ ఏ పొజిషన్ దగ్గర ఉన్నప్పుడు గరిష్టంగా ఈఎంఎఫ్ ఉత్పత్తి చేసిందంటే 1 దగ్గర ఉన్నప్పుడు, 3 దగ్గర ఉన్నప్పుడు గరిష్టంగా ఈఎంఎఫ్ వచ్చింది, లేదంటే మ్యాక్సిమం ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది. 2 దగ్గర 4 దగ్గర ఉన్నప్పుడు ఈఎంఎఫ్ 0గా ఉంది, లేదా కనిష్టము లేదా 0గా ఉంది. అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాలంటే 2వ స్థానాన్ని 4వ స్థానాన్ని కనుక నేను అబ్జర్వ్ చేస్తే అక్కడ కండక్టర్ అనేది పూర్తిగా నార్త్ లేదా సౌత్ పోల్లో అసోసియేట్ అయి ఉంది. అదే 2వ స్థానము 4వ స్థానము అంటే పొజిషన్ 2 పొజిషన్ 4 కనుక చూస్తే మనకు కండక్టర్ అనేది ఇటు నార్త్లో లేదు, అటు సౌత్లో లేదు, అటు ఇటు కాకుండా మనకి న్యూట్రల్గా ఉంది. ఏముంది? న్యూట్రల్గా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే మెషిన్ క్రాస్ సెక్షన్ వ్యూ చూసినప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మెషిన్ని 2 భాగాలుగా డివైడ్ చేస్తున్నా. మెషిన్ ఏం చేస్తున్నా? 2 భాగాలుగా డివైడ్ చేస్తున్నా. అంటే 2 భాగాలంటే మీనింగ్ ఏంటంటే ఏం లేదు, ఒకటి ఇలా అడ్డంగా, రెండవది ఇలా నిలువుగా. ఒకటి అడ్డంగా, రెండవది నిలువుగా. ఇక్కడ 1వ స్థానాన్ని 3వ స్థానాన్ని కలుపుకొని పోతున్న రేఖ ఏదైతే ఉందో మనం దీన్ని యూజువల్గా ఏమంటామంటే మనం దీన్ని ఎక్స్ యాక్సిస్ అని పిలుస్తాం కదా, ఎక్స్ యాక్సిస్ అంటాం. దీన్ని మనం ఏమంటామంటే వై యాక్సిస్ అంటాం. ఏమంటాం? వై యాక్సిస్ అంటాం. దీన్ని నేను ఇక్కడ ఏమంటున్నానంటే 1వ నెంబర్ పొజిషన్ 3వ నెంబర్ పొజిషన్ దగ్గర కండక్టర్ పూర్తిగా డైరెక్ట్గా పోల్స్తోని సంబంధం ఉంది కాబట్టి నేను దీన్ని ఇక్కడ ఏమని పిలుస్తున్నానంటే డైరెక్ట్ యాక్సిస్ అని పిలుస్తున్నా. ఏమని పిలుస్తున్నా? డైరెక్ట్ యాక్సిస్, లేకపోతే దాన్నే సింపుల్గా డి యాక్సిస్ అని పిలుస్తున్నా. మరి ఎప్పుడైతే కండక్టర్ ఇటు నార్త్కు సౌత్కి సంబంధం లేకుండా ఉందో దీన్ని నేను ఏమంటున్నా అంటే జిఎన్ఏ యాక్సిస్ అంటున్నా. ఏమంటున్నా? జిఎన్ఏ యాక్సిస్ అంటే జియోమెట్రికల్ న్యూట్రల్ యాక్సిస్. జియోమెట్రికల్ న్యూట్రల్ యాక్సిస్, జామెట్రికల్ న్యూట్రల్ యాక్సిస్ అని పిలుస్తున్నా. డయామెట్రికల్ న్యూట్రల్ యాక్సిస్ అంటే మనం దీన్ని సింపుల్గా ఏమంటామంటే జిఎన్ఏ యాక్సిస్ అంటున్నా. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూస్తే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్తోని అసోసియేట్ లేదు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే దీన్ని ఇంకొకలాగా ఏం చెప్పొచ్చు అంటే ఈ జిఎన్ఏని ఏమని చెప్పొచ్చు అంటే మ్యాగ్నెటికల్లీ న్యూట్రల్ యాక్సిస్ అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? మ్యాగ్నెటికల్లీ న్యూట్రల్ యాక్సిస్. ఈ యాక్సిస్తో మనకు చాలా అవసరం ఉంటుంది, బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. దీన్ని ఏమనొచ్చు అంటే మ్యాగ్నెటికల్లీ న్యూట్రల్ యాక్సిస్ అని చెప్పొచ్చు. ఏమనొచ్చు? మ్యాగ్నెటికల్లీ న్యూట్రల్ యాక్సిస్. దీన్ని ఏమంటామంటే మ్యాగ్నెటికల్లీ న్యూట్రల్ యాక్సిస్ అని చెప్తాం. మ్యాగ్నెటికల్లీ న్యూట్రల్ యాక్సిస్ అని చెప్తాం. జిఎన్ఏ యాక్సిస్ మైమన్ యాక్సిస్ కలిసి ఉన్నట్టే ఒక చోట, రైట్.
ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒక పాయింట్ మనకు క్లియర్ అవుతుంది. కండక్టర్ ఎప్పుడైతే డైరెక్ట్ యాక్సిస్ వెంబడి ఉంటుందో అప్పుడు ఆ కండక్టర్లో ఈఎంఎఫ్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. కండక్టర్ ఎప్పుడైతే ఎంఎన్ఏ యాక్సిస్ వెంబడి ఉంటుందో అప్పుడు మనకు ఈఎంఎఫ్ అనేది జీరోగా ఉంటుంది. ఈ ఎంఎన్ఏ యాక్సిస్ లేదా జిఎన్ఏ యాక్సిస్ని మనం ఇంకేం చెప్పొచ్చు అంటే ఇంటర్పోలార్ యాక్సిస్ అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? ఇంటర్పోలార్ యాక్సిస్ అంటే రెండు పోల్స్ మధ్యలో ఉంది కాబట్టి ఇంటర్పోలార్ యాక్సిస్ అని చెప్పొచ్చు. రైట్, ఇప్పుడు మనం దీన్ని ఇంకా అర్థం చేయించడం కోసం నేనేం చేస్తున్నా అంటే ఇది 2 పోల్ సిస్టమ్, అంటే ఒక నార్త్ పోల్ ఒక సౌత్ పోల్ తీసుకున్నా. ఒకవేళ నేను 4 పోల్స్ తీసుకుందాం, ఇక్కడ ఏం చేద్దాం 4 పోల్ తీసుకుందాం. ఒకవేళ 4 పోల్ కనుక మనకి ఇట్లా అరేంజ్ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలంటే ఆల్టర్నేటివ్ పోల్స్ ఉండాలి. ఎలా ఉండాలి? ఆల్టర్నేటివ్ పోల్స్ ఉండాలి. ఎలాగ ఆల్టర్నేటివ్ పోల్స్ అంటే ఇక్కడ నార్త్ ఉంది అనుకోండి, ఇక్కడ సౌత్ ఉండాలి, ఇక్కడ నార్త్ ఉండాలి, ఇక్కడ సౌత్ ఉండాలి. ఆల్టర్నేటింగ్. ఒకవేళ ఇక్కడ సౌత్ అనుకుంటే ఇక్కడ నార్త్, ఇక్కడ సౌత్, ఇక్కడ నార్త్, మళ్ళీ సౌత్, నార్త్, అట్లా. అంటే 4 పోల సిస్టమ్లు ఎప్పుడు కానీ ఎలా ఉండాలి మనకి? ఎలా ఉండాలి అంటే మనకి ఆల్టర్నేటివ్ పోల్స్తో అరేంజ్మెంట్ అయి ఉండాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇంత ముందుకు డిస్కషన్లో 2 పోల్లు కలిగిన సిస్టంలో ఒక కండక్టర్ని ఒక చుట్టూ తిప్పి చూసిన, ఏం జరిగిందో చూసినాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక కండక్టర్ని తీసుకొని 4 పోల్ల సిస్టంలో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇలా వస్తుంది, ఇక్కడ π/2 వస్తుంది, ఇక్కడ నుంచి ఇటు కొంచెం వస్తుంది, ఎందుకంటే నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ఎప్పుడు వస్తుంది కాబట్టి ఇది π/2 వస్తుంది. ఈ నార్త్ పోల్ నుంచి ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇక్కడ 5/2, మళ్ళీ π/2 + π/2 π అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇది π/2, ఈ π/2 ఈ π/2 కలుస్తుంది కాబట్టి మళ్ళీ π అవుతుంది. అంటే ఫ్లక్స్ పర్ పోల్ ఎప్పుడు కానీ ఎప్పుడు కాన్స్టాంట్గా ఉంటుంది, అదే π ఎప్పటికీ πగా ఉంటుంది. రైట్, ఇప్పుడు మన డిస్కషన్ ఏంటంటే ఇక్కడ నుంచి కండక్టర్ని నేను దీంట్లో తిప్పాలి. ఏం చేయాలి? కండక్టర్ని నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో తిప్పాలి. అదే కదా మన లాజిక్. కండక్టర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో తిప్పితేనే కదా మనకు డిస్కషన్. రైట్, ఇక్కడ కనుక నేను మళ్ళీ సేమ్ డిసైడ్ చేసుకుంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది పోల్స్ని ఆనుకొని గీస్తున్నా, ఇక్కడ కూడా పోల్స్ని ఆనుకొని గీస్తున్నా. రైట్, మరి పోల్స్కి సంబంధం లేకుండా దీన్ని మనము డైరెక్ట్ యాక్సిస్ అని చెప్పుకున్నాం. ఇది కూడా పోల్స్తో ఉంది కాబట్టి దీన్ని కూడా మనము డైరెక్ట్ యాక్సిస్ అనొచ్చు, లేకపోతే దీన్నే మనము సింపుల్గా డి యాక్సిస్ అనొచ్చు. ఇక్కడ కూడా మనము డి యాక్సిస్ అని చెప్పవచ్చు. మరి 2 పోల్ని కలుపుతూ గీయబడిన రేఖలు డి యాక్సిస్లు అయితే మరి ఇక్కడ మనము 2 పోల్లకి సంబంధం లేకుండా మధ్యగతంగా గీసినాం అనుకోండి, అప్పుడు దాన్ని మనం ఏం చెప్పాలి అంటే ఇక్కడ చూడండి, దీన్ని నేను ఇంటర్పోలార్ యాక్సిస్ అని చెప్పొచ్చు. మరి దీన్ని నేను చెప్పొచ్చు అంటే దీన్ని కూడా నేను ఇంటర్పోలార్ యాక్సిస్ అని చెప్పొచ్చు. ఏమో చెప్పొచ్చు? ఇంటర్పోలార్ యాక్సిస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ గ్రీన్ లైన్లో ఉంది ఏదైతే ఉందో అది వచ్చేసి ఇంటర్పోలార్ యాక్సిస్. ఈ బ్లూ లైన్ వచ్చేసి ఏంది? డైరెక్ట్ యాక్సిస్. సో ఇప్పుడు మనకు 4 పోల్ సిస్టంలో మనకి డైరెక్ట్ యాక్సిస్లు ఎన్ని ఉన్నాయి అంటే 2 ఉన్నాయి. తర్వాత డైరెక్ట్ యాక్సిస్తో పాటు ఇంటర్పోలార్ యాక్సిస్ కూడా మనకి 2 ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కండక్టర్ని తిప్పాలి కదా. ఇప్పుడు కండక్టర్ ఇక్కడ ఉంది అనుకుందాం ఫస్ట్, తర్వాత ఇక్కడ ఉంది అనుకుందాం, తర్వాత ఇక్కడ ఉంది అనుకుందాం, తర్వాత ఇక్కడ ఉంది, ఇలాగా స్థానాలు మారుస్తూ ఒక చుట్టు తిప్పుతున్నాను అనుకుందాం. సో మన రొటేషన్ ఏంటంటే ఇక్కడ ఒక కంప్లీట్ సైకిల్గా ఇలా రొటేషన్ చేస్తాం. ఏం చేస్తాం? మనకు ఒక రొటేషన్ చేస్తాం కదా, ఆ రొటేషన్ చేస్తామని చెప్పినాం కాబట్టి ఇక్కడ ఒక రొటేషన్ అనుకుందాం. ఇది ఒక రొటేషన్, ఒక కంప్లీట్ సైకిల్ చేసినాం అనుకుందాం. ఒక రొటేషన్ చూద్దాం. సో ఇలా తిరుగుతుంది. ఇప్పుడున్న మనకున్న డిస్కషన్ ప్రకారం ఏం చేస్తున్నామంటే ఇక్కడ చూడండి, సేమ్ ఇంతకుముందుకు లాజిక్ లాగానే ఏం చేస్తున్నామంటే ఒక ఎక్స్ యాక్సిస్ని మరియు ఒక వై యాక్సిస్ని తీసుకుందాం. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసిందే. ఇవి డైరెక్ట్ యాక్సిస్ కాబట్టి ఒక ఎక్స్ యాక్సిస్ని ఒక వై యాక్సిస్ని తీసుకొని మనం దానిపైన స్థానాలు గీద్దాం. 1 2 3 4 5 6 7 8 మొత్తం
8 స్థానాలు. మొదటి స్థానం ఇది ఎక్కడ, ఇది వచ్చేసి మొదటి స్థానం అంటే ఫస్ట్ స్థానం. ఫస్ట్ స్థానం దగ్గర కండక్టర్ అనేది డైరెక్ట్ యాక్సిస్ వెంబడి ఉంది కాబట్టి మనకు గరిష్ట ఈఎంఎఫ్ వస్తుంది. రెండవ స్థానం దగ్గర ఇంటర్పోలార్ యాక్సిస్ వెంబడి ఉంది కాబట్టి మనకి ఈఎంఎఫ్ 0 వస్తుంది. మూడవ స్థానం దగ్గర కండక్టరు ఎంఎన్ఏ డైరెక్ట్ యాక్సిస్ వెంబడి ఉంది కాబట్టి మనకి గరిష్టం వస్తుంది, కాకపోతే దిశ మారుతుంది. అట్లాగే 4వ నంబర్ స్థానం దగ్గరకు వచ్చినప్పుడు ఇంటర్పోలార్ యాక్సిస్ వెంబడి ఉంది కాబట్టి మనకి ఇక్కడ 0 వస్తుంది. 5వ స్థానంలో మళ్ళీ డైరెక్ట్ యాక్సిస్తో ఉంది కాబట్టి మనకి ఇక్కడ గరిష్టం వస్తుంది. 6వ స్థానంలో మళ్ళీ ఇంటర్పోలార్ కాబట్టి 0 వస్తుంది. 7వ స్థానంలో మనకి ఎట్లా వస్తుంది, గరిష్టం వస్తుంది. 8వ స్థానంలో మళ్ళీ 0 వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇవి అన్నింటిని కలుపుకొని ఒక వేవ్ ఫామ్ వేసుకుంటున్నా. ఇవన్నీ ఏవైతే వచ్చినాయో అవన్నీ కలుపుకొని ఒక వేవ్ ఫామ్ వేస్తున్నా. రైట్, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే సింపుల్ లాజిక్, 2 పోల్ల సిస్టంలో ఒక కండక్టర్ తీసుకొని ఒక చుట్టు తిప్పడం వల్ల మనకు ఒక సైకిల్ వచ్చింది. ఎంత వచ్చింది, ఒక సైకిల్. అదే 4 పోల్ల సిస్టంలో ఒక కండక్టర్ని తీసుకొని ఒక చుట్టు తిప్పితే మనకి ఎన్ని వచ్చిందంటే ఒక కంప్లీట్గా 2 సైకిల్స్ వచ్చినాయి. మనకు 2 సైకిల్స్ వచ్చినాయి. ఈ 2 పోల్ల సిస్టమ్ నుంచి మనం ఒకసారి అబ్జర్వ్ కనుక చేస్తే మనకు అర్థమైన కాన్సెప్ట్ ఏంటి అంటే, డీసీ మెషిన్ అయినప్పటికీ డీసీ ఫ్లక్స్లో ఒక కండక్టర్ని నేను తిప్పుతుంటే మనకు వచ్చే ఈఎంఎఫ్ అనేది ఆల్టర్నేటింగ్ లాగా ఉంది, అంటే ఏసీ లాగా ఉంది, ఏసీ వేవ్ ఫామ్ లాగా ఉంది. రైట్, మరి మనం డీసీ కోసం మాట్లాడుతున్నాం కదా, ఏసీ వచ్చింది ఏంటంటే అది కూడా మనం డిస్కస్ చేద్దాం. మరి ఇప్పుడు వచ్చిన ఆర్మేచర్ ఈఎంఎఫ్ ఏదైతే ఉందో, ఆర్మేచర్లో ఉత్పత్తి అయిన ఈఎంఎఫ్ ఏదైతే ఉందో అది ఎంత ఫ్రీక్వెన్సీ వస్తుందో మనం చూడాలి కదా. మరి ఎంత ఫ్రీక్వెన్సీ అంటే చూస్తే 2 పోల్ సిస్టంలో కనుక చూస్తే, అంటే 2 పోల్ల సిస్టంలో కనుక చూస్తే మనకు కండక్టర్ని ఒక చుట్టు తిప్పితే మనకు ఒక సైకిల్ వచ్చింది. అదే 4 పోల్ల సిస్టంలో కండక్టర్ని ఒక చుట్టు తిప్పితే 2 సైకిల్స్ వచ్చినాయి. ఈ మొత్తం డిస్కషన్ నుంచి నేను ఏం చేస్తున్నానంటే ఒక చిన్న టేబుల్ ఫామ్ చేసి చూస్తున్నా. ఒక టేబుల్ ఫామ్ చేసి చూద్దాం, అంటే ఏం జరుగుతుందో మనకి అర్థమవుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి టేబుల్ ఫామ్ చేద్దాం. ఈ టేబుల్ వచ్చేసి రైట్, ఇది ఇప్పుడు మనం టేబుల్, ఈ టేబుల్ని మనం ఒకసారి ఫిల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఎక్కడి నుంచి మరి ఫిల్ చేసేదంటే ఎక్కడి నుంచి లేదు, మనం ఇందాక తీసుకున్న లెక్క ప్రకారము ఫస్ట్ మనం ఇందులో ఏం చేద్దామంటే పోల్స్ తీసుకుందాం. ఏం తీసుకుందాం, పోల్స్. ఫస్ట్ కాలంలో పోల్స్ తీసుకుందాం. సెకండ్ కాలంలో రెవల్యూషన్స్, అంటే మీనింగ్ ఏంటంటే చుట్లు అన్నట్టు తీసుకుందాం. మూడవ కాలంలో మనము ఫ్రీక్వెన్సీ తీసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేసినామంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 2 పోల్ సిస్టమ్ అంటే 2 పోల్లు తీసుకున్నాం. ఫస్ట్ 2 పోల్స్ తీసుకుని మనం ఇలా ఏం చేసినాము, ఒక చుట్టు తిప్పినాం. ఏం చేసినాం, ఒక చుట్టు తిప్పినాం. ఇగో ఒక చుట్టు తిప్పినాం. ఒక చుట్టు తిప్పితే నాకు ఎన్ని సైకిల్స్ వచ్చినాయి అంటే, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి మీనింగు, ఫ్రీక్వెన్సీ అంటే సైకిల్స్ పర్ సెకండే కదా. అంటే మనకి ఎన్ని సైకిల్స్ వచ్చినాయి, ఒక సైకిల్ వచ్చింది. అంటే ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి మన మీనింగు, నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండే కదా, నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. అంటే ఒక సెకండ్ కాలంలో ఎన్ని చుట్లు వచ్చినాయి అని చెప్పేదే కదా ఫ్రీక్వెన్సీ అంటే. రైట్, ఇప్పుడు మనకు 2 పోల్ సిస్టంలో కండక్టర్ని ఒక చుట్టు తిప్పడం వల్ల మనకి ఎన్ని సైకిల్స్ వచ్చినాయి అంటే ఒక సైకిల్ వచ్చింది. ఈ ఒక సైకిల్ని నేను ఈ పోల్స్ ఫార్మాట్లో రాసుకోవాలంటే నేను 2/2 అని రాసుకోవచ్చు కదా.
అంటే 2/2 అని రాసుకుంటే నాకేమొస్తుంది, మళ్ళీ నాకు అదే 1 సైకిల్ వస్తుంది. తర్వాత ఏం చేసినామంటే 4 పోల్ల సిస్టమ్. ఈ 4 పోల్ల సిస్టంలో 4 పోళ్ళు ఒక చుట్టు తిప్పినాం. నాకు ఎన్ని సైకిల్స్ వచ్చినాయి 4 పోల్ల సిస్టంలో? చూడండి, 2 కంప్లీట్ సైకిల్స్ వచ్చినాయి, అంటే 2 సైకిల్స్ వచ్చినాయి. ఈ 2 సైకిల్స్ నేను ఏం చేస్తున్నానంటే పోల్స్ ఫార్మాట్లో రాయడం కోసం ఇక్కడ 4/2 అని రాయొచ్చా? ఏం లేదు, ఇక్కడ 2/2 4/2. ఒక సైకిల్ కాబట్టి 2/2, 2 సైకిల్స్ కాబట్టి 4/2. ఒకవేళ నేను ప్రాక్టికల్ మెషిన్ 2 పోల్లు 4 పోల్తో కాకుండా పీ నెంబర్ ఆఫ్ పోల్స్తో తీసుకుంటాం కాబట్టి ఒకవేళ పీ నెంబర్ ఆఫ్ పోల్స్ వచ్చింది అనుకోండి, పీ నెంబర్ ఆఫ్ పోల్స్లో ఉదాహరణకి నేను ఒక చుట్టు తిప్పినా అనుకుందాం, ఓకేనా? అంటే ఇట్లా 2 4 6 7 8 ఇట్లా ఎన్నైనా తీసుకోవచ్చు. నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు పీ పోల్స్ తీసుకున్నా. ఏం చేసిన? పీ పోల్స్లో తీసుకొని ఒక చుట్టు తిప్పితే నాకు ఎన్ని సైకిల్స్ వస్తాయి? ఈ లెక్క ప్రకారం చూస్తే నాకు p/2 సైకిల్స్ వస్తాయి. ఎన్ని సైకిల్స్ వస్తాయి? p/2 సైకిల్స్ వస్తాయి. రైట్. నెక్స్ట్ ఇదే పీ పోల్స్ని నేను 2 చుట్లు అంటే 2 చుట్లు 2 రిజల్యూషన్స్ అనుకుంటే అప్పుడు నాకు 2p/2 వస్తుంది. ఏమొస్తుంది? 2p/2. ఇదే పీ పోల్స్ని నేను n చుట్లు తిప్పినా అనుకోండి, అప్పుడు నాకు ఏమొస్తుంది అంటే np/2 వస్తుంది. ఏమొస్తుంది? np/2 వస్తుంది. అంటే ఉదాహరణకి మెషిన్లో ఒక చుట్టు 2 చుట్లు తిప్పాం కదా, n నెంబర్ ఆఫ్ చుట్టు తిప్పుతాం కాబట్టి ఇక్కడ మనకు దీని నుంచి ఏం రాసుకోవచ్చు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సింపుల్గా మీరు ఒక లాజిక్ చూస్తే ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. అదేంటంటే పీ నెంబర్ ఆఫ్ పోల్స్ని ఎన్ని చుట్లు తిప్పితే మనకు np/2 వచ్చింది. ఈ np/2 నేను ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు అంటే, నేను ఇక్కడ చూడండి, f np/2 హెడ్జెస్ అని రాసుకోవచ్చా లేదా? రాసుకోవచ్చు. f np/2 హెడ్జెస్ కింద రాసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఉదాహరణకు మనం స్పీడ్ని అంటే ఏంటి, మనం యూజువల్గా చెప్తాం కదా, స్పీడ్ని మనం ఎలా కొలుస్తాం అంటే ఆర్పిఎంలో కొలుస్తాం. స్పీడ్ని మనం ఎలా కొలుస్తాం? ఆర్పిఎంలో కొలుస్తాం. అంటే రొటేషన్స్ పర్ మినిట్ లేకపోతే రెవాల్యూషన్స్ పర్ మినిట్ అంటాం. అంటే మినిట్లో, ఒక నిమిషంలో తిరిగే ఆ భ్రమణాలు అంటే ఆ చుట్ల సంఖ్య అని చెప్తాం. ఆర్పిఎంలో కొలుస్తాం అంటే మినిట్లో కొలుస్తాం. ఇప్పుడు స్పీడ్ను చూపించే లెటర్ వచ్చేసి ఏంటి అంటే, స్పీడ్ను చూపించే లెటర్ వచ్చేసి ఎన్. ఇప్పుడు నేను ఏం రాయొచ్చు అంటే ఎన్ స్పీడ్ ఒక నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి 60 × n అని రాయొచ్చా మనం? ఇక్కడ రాయొచ్చు. ఇప్పుడు దీని నుంచి నేను ఏం చేస్తున్నానంటే n అంటే n అంటే రెవల్యూషన్స్, n అంటే స్పీడు. ఈ రెండింటి మధ్య సంబంధం కోసం ఏం చేస్తున్నానంటే దీన్ని np/60గా రాసుకోవచ్చు. ఓకేనా? np/60గా రాసుకోవచ్చు. ఇంతకుముందుకు నేను ఈ టేబుల్ నుంచి తీసుకున్న డిస్కషన్ ప్రకారము ఇక్కడ చూడండి, f మనకి ఏంటి అంటే np/2 వచ్చింది కదా. మరి n విలువ మనకి ఇది ఆల్రెడీ తెలుసు కదా. అప్పుడు f ఏం రాయొచ్చు? n/60 × p/2 రాయొచ్చు. అంటే ఏం లేదు, ఈ n ఏదైతే ఉందో n విలువను ఏం చేస్తున్నా అంటే ఈ ఫ్రీక్వెన్సీలో సబ్స్టిట్యూట్ చేసిన. అప్పుడు మనకి f ఏమొస్తుంది? ఇక్కడ f ఏమొస్తుంది అంటే np/120 హెడ్జెస్ వస్తుంది. np/120 హెడ్జెస్ వస్తుంది. ఇక్కడ హైలైట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఒకటి గుర్తు, ఇది ఖచ్చితంగా మనం ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్. అంటే ఇలాంటి క్వశ్చన్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. ఇది np/2 అనేది ఏదైతే ఉందో ఒకటి. నెక్స్ట్ ఇక్కడ నుంచి రాసుకున్న ప్రకారం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ f np/120 హెడ్జెస్ అని ఒకటి రాసుకుంటున్నా. ఓకేనా? దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే రైట్, ఇక్కడ నుంచి మనం 2 ఈక్వేషన్ చూడొచ్చు. ఒకటి ఇగో ఇది 1, ఇది 2. మరి ఈ ఫ్రీక్వెన్సీ ఎందుకంటే మనము ఆర్మేచర్ అంటే మనము కండక్టర్లను మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో తిప్పినప్పుడు ఆ కండక్టర్లో ఉత్పత్తి అయ్యే ఈఎంఎఫ్ అనేది ఏసీ ఫామ్లో ఉంది. మరి ఆ ఉత్పత్తి అయిన ఈఎంఎఫ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటే ఇంత. f np/2, f np/120. ఈ రెండు ఎప్పుడు అంటే, ఒకవేళ స్పీడ్ అనేది రొటేషన్స్ పర్ సెకండ్ ఇస్తే అంటే ఆర్పిఎస్లో ఇస్తే మనకు ఈ ఫార్ములా వ్యాలిడ్ అవుతుంది. ఒకవేళ
రొటేషన్స్ పర్ మినిట్ అని ఆర్పిఎంలో ఇస్తే మనకు ఈ ఫార్ములా వ్యాలిడ్ అవుతుంది. ఇది ఎంత ఇంపార్టెంట్ డిస్కషన్ అంటే 2 పోల్ సిస్టమ్ సంబంధించిన డిస్కషన్ ఇది, 4 పోల్ సిస్టమ్ సంబంధించిన డిస్కషన్ ఇది. ఆ 2 పోల్ మరియు 4 పోల్ సిస్టమ్కి సంబంధించిన డిస్కషన్లోంచి వచ్చిన కంక్లూజన్ పాయింట్స్ ఇవి. ఇక్కడ మనము ఏం లేదు, మొత్తానికి కండక్టర్లో ఉత్పత్తి అయ్యే ఈఎంఎఫ్కి ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది అని కనుక్కున్నాం. ఓకేనా. మరి ఇక్కడ ఎన్ అంటే ఏంటి అంటే స్పీడు, పి అంటే ఏంటి అంటే పోల్స్, 120 ఇలా కాన్స్టాంట్ టర్ము, ఎఫ్ అనేది ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఎన్ అంటే ఏంటంటే రెవల్యూషన్స్ భ్రమణాలు, పి అంటే పోల్స్, 2 కాన్స్టాంట్ టర్ము, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. ఈ మొత్తానికి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన హైలైట్ చేయాల్సిన పాయింట్లు ఏంటి అంటే ఇదొక ఫార్ములా చాలా ఇంపార్టెంట్, ఇదొక ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఫార్ములాలు ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. ఇది 2 పోల్లు మరియు అంటే 2 పోల్స్ మరియు 4 పోల్స్ తీసుకున్నప్పుడు వాటి నుంచి ఎగ్జిక్యూట్ చేసుకున్న లేదా వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న డేటా నుంచి తీసుకొచ్చిన ఫార్ములాస్. రైట్.